స్టాక్ మార్కెట్లో మీ డబ్బుని పెట్టుబడి పెడదాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో మనం మన డబ్బుని పెట్టుబడి పెట్టడానికి టాప్ 5 బెస్ట్ అయిన స్టాక్స్ ఏమిటో చెప్పబోతున్నా. అసలు ఈ స్టాక్స్ అనేవి ఎందుకు మంచివో స్క్రీన్ రికార్డింగ్ చేసి మరి పిఈ రేషియో, పీబీ రేషియో, ఆస్తులు, అప్పులు, లాభాలు ఇవన్నీ మనమైతే చూద్దాం. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. నేను ఈ వీడియోని ఈటీ వెల్త్ అనే మ్యాగజైన్ని రిఫరెన్స్గా తీసుకొని చేస్తూ ఉన్నా. వాళ్ళ యొక్క మ్యాగజైన్లో టాప్ 50 స్టాక్స్ ఏమిటో చెప్పారు. నేను వాటిల్లో మంచి రీసెర్చ్ చేసి టాప్ 5 స్టాక్స్ ఏమిటో చెప్పబోతున్నా. ఫస్ట్ వన్, ఎల్ఐసి హౌసింగ్ ఫినాన్స్. ఈ కంపెనీ 1989లో స్టార్ట్ అయింది. ఇప్పటిది కాదు, చాలా పాత కంపెనీ. ఈ కంపెనీ ఏం చేస్తుందంటే ఎవరైతే ఇంటిని కొనుక్కుంటున్నారో, ఎవరైతే ఇంటిని కట్టుకుంటున్నారో వాళ్ళకి ఫినాన్స్ని ఇస్తుంది. సింపుల్గా చెప్పాలంటే హోమ్ లోన్ని ఇస్తూ ఉంటుంది ఈ కంపెనీ. సో గూగుల్ ఓపెన్ చేస్తున్నా, గూగుల్ ఓపెన్ చేసి ఎల్ఐసి హౌసింగ్ ఫినాన్స్ షేర్ అని కొట్టా. సో అలా కొట్టగానే వస్తుంది. షేరు ధర ఎంత? 382.95. సో లాస్ట్ 5 డేస్గా ఈ స్టాకు 2.53% రిటర్న్ ఇచ్చింది. అర్థమైందా? లాస్ట్ 5 డేస్గా ఈ స్టాక్ అనేది 2.53% రిటర్న్ ఇచ్చింది. సో లాస్ట్ 5 డేస్గా చూసుకున్నట్లయితే ఎంత ఉంది? ఇంతకుముందు 372 ఉంది. అది కాస్త ఈరోజు చూసుకున్నట్లయితే 382కి ఇంక్రీజ్ అయింది. ఈ విధంగా మనం చూసుకోవాలి. అసలు షేరు ధర ఇంక్రీజ్ అవుతూ ఉందా, తగ్గుతూ ఉందా, మొత్తం చూసుకోవాలి. సో లాస్ట్ 1 మంత్ క్లిక్ చేసా. లాస్ట్ 1 మంత్గా కాస్త తగ్గింది. ఇంతకుముందు 419 ఉండేది, 420. అదేవిధంగా లాస్ట్ 6 మంత్స్ చూసుకున్నట్లయితే 6 మంత్స్ బ్యాక్ 373గా ట్రేడ్ అయింది. ఈరోజు చూసుకున్నట్లయితే 382. లాస్ట్ 1 ఇయర్ చూడండి, లాస్ట్ 5 ఇయర్స్ చూడండి, ఈ విధంగా ఉందన్నమాట. ఇవి మనమైతే అబ్జర్వ్ చేయాలి. ఇంకా మ్యాక్స్ అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది ఇక్కడ చూసుకోవచ్చు. ఎప్పుడు ఈ కంపెనీ లిస్ట్ అయిందంటే 1999లో లిస్ట్ అయింది. అప్పుడు ధర కేవలం 7.78 రూపీస్. ఈరోజు చూసుకున్నట్లయితే 382. ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడు ఆ కంపెనీ బాగుంటే మాత్రమే ఇంక్రీజ్ అవుతుంది. చూద్దాం. నేను కిందకు వస్తున్నా, కిందకు వచ్చి ఆ షేర్ మీద క్లిక్ చేసా. ఇక్కడ మనకైతే అర్థమవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఫస్ట్ గమనించాల్సింది లాస్ట్ 52 వీక్ హై అండ్ లో. అర్థమైందా? అంటే ఏంటి? ఈ షేరు ధర లాస్ట్ 52 వారాలుగా మ్యాక్స్ ఎంతవరకు రీచ్ అయింది, డౌన్ మినిమం ఎంతవరకు రీచ్ అయింది అది చూడాలి. సో లో వచ్చేసి 291.75, హై వచ్చేసి 443, అది గమనించాలి. సో గత 52 వారాలుగా తక్కువలో తక్కువ ఈ షేరు ధర 291కి పడిపోయింది. మ్యాక్స్ వచ్చేసి 443కి ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు ఉన్నటువంటి షేరు ధర దీనికి రెండిటికి దూరంగా ఉండాలి. ఒకవేళ లోకి దూరంగా ఉంటే మంచిది, హైకి దగ్గరగా ఉంటే మంచిది కాదు. అర్థమైందా? సో ఈ షేరు ధర చూసుకున్నట్లయితే ఎటు కాకుండా మిడిల్లో ఉంది. ఓకే, ఫైన్. అదేవిధంగా నెక్స్ట్ మనం గమనించాల్సింది మార్కెట్ క్యాప్, అనగా టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ షేర్స్ ఇంటూ ప్రెజెంట్ షేర్ ప్రైస్. టోటల్గా ఆ కంపెనీకి ఎన్నైతే షేర్స్ ఉన్నాయో ఇంటూ ప్రెజెంట్ షేరు ధర ఎంతైతే వస్తుందో అది మార్కెట్ క్యాప్. ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ చూసుకున్నట్లయితే 21,000 కోట్లు. అర్థమైందా? అదేవిధంగా ఇక్కడ మనం గమనించాల్సింది పిఈ, ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో. సింపుల్గా చెప్పాలంటే పిఈ రేషియో అంటే ఆ షేరు ద్వారా 1 రూపాయిని సంపాదించడానికి మనం ఎంత ఖర్చు పెడుతున్నామో అదే పిఈ రేషియో. ఇక్కడ పిఈ రేషియో చూసుకున్నట్లయితే 6.73 ఉంది. అంటే ఈ షేరు ద్వారా, ఈ షేర్లో పెట్టుబడి పెట్టడం ద్వారా మనం 1 రూపాయిని సంపాదించడానికి 6.73 రూపీస్ని స్పెండ్ చేస్తూ ఉన్నాం. ఎక్కువ తక్కువ? పిఈ రేషియో తక్కువ ఉండాలి. అసలు ఈ కంపెనీ యొక్క పిఈ రేషియో ఎక్కువ ఉందా, తక్కువ ఉందా ఎలా చూడాలి? ముందుగా సెక్టార్ పిఈ. సెక్టర్ అంటే ఆల్రెడీ చెప్పా, హౌసింగ్ అండ్ ఫినాన్స్ సెక్టర్.
ఈ హౌసింగ్ అండ్ ఫినాన్స్ సెక్టర్లో చాలా కంపెనీస్ యావరేజ్గా ఆ కంపెనీస్ యొక్క పీ రేషియో యావరేజ్గా ఎంత ఉందంటే సెక్టార్ పిఈ 27.67 రూపీస్గా ఉంది. అనగా ఈ సెక్టార్లో ఉన్నటువంటి స్టాక్స్ ద్వారా మనమైతే ₹1 సంపాదించాలంటే టోటల్గా యావరేజ్గా 27 రూపీస్ని స్పెండ్ చేయాలి. కానీ ఈ స్టాక్లో మనం కేవలం 6.73 రూపీస్ని స్పెండ్ చేస్తే చాలు, తక్కువ ఉంది. సో ఈ స్టాక్ మంచిదే. అదేవిధంగా పీబీ రేషియో, ప్రైస్ టు బుక్ వాల్యూ రేషియో అంటే ఏంటి? సో ఈ పీబీ రేషియో అనేది బిలో 1 కన్నా తక్కువ ఉంటే అది అండర్ వాల్యూడ్, అంటే ఆ షేరు ధర ఎంతైతే ఉండాలో అంత లేదు, తక్కువ ఉంది, అండర్ రేటెడ్. సో 1 కన్నా తక్కువ ఉందా? ఎస్, తక్కువ ఉంది. ఎంత ఉంది? 0.85 ఉంది. అదేవిధంగా అప్ టు 3 వరకు ఉన్నా కూడా ఓకే. సో 1 కన్నా తక్కువ ఉంటే చాలా మంచిది. 1 to 3 వరకు ఉన్నట్లయితే ఓకే కొనుక్కోవచ్చు. నేను చెప్పేది ఏంటంటే మనం కంప్లీట్గా పీఈ రేషియో పీబీ రేషియో చూసి కొనకూడదు. చాలా ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేయాలి. ఆల్రెడీ నేను స్టాక్ మార్కెట్ సిరీస్ చేశా. ఆ సిరీస్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఆ సిరీస్ని చూస్తే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఓకేనా? అదేవిధంగా ఇక్కడ మనం గమనించాల్సింది లాభాలు. ఆ కంపెనీ యొక్క రెవెన్యూ ఇంక్రీజ్ అవుతుందా? క్లిక్ చేసా. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ రెవెన్యూ 2018 ఎంత? 14,000 కోట్లు. 19 17,000 కోట్లు. 20 19,000 కోట్లు. 21 19 సేమ్. 22 చూసుకున్నట్లయితే దాదాపుగా 20,000 కోట్లు. ఇంక్రీజ్ అవుతుందా రెవెన్యూ? ఎస్, ఇంక్రీజ్ అవుతుంది. 2018లో 14,000, కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే అరౌండ్ 20,000 crore. అదేవిధంగా నెట్ ప్రాఫిట్ అంటే ఖర్చు అంతా పోయిన తర్వాత, ట్యాక్స్ అది ఇది అంతా తీసిన తర్వాత ఎంతైతే ఆ కంపెనీకి ప్రాఫిట్ వస్తుందో అది. సో 2018లో చూసుకున్నట్లయితే 2,000 కోట్లు. అది కాస్త 2019లో ఇంక్రీజ్ అయింది 2,400. 20లో కూడా సేమ్. 21లో 2,700. అదేవిధంగా 22లో 2,200. కాస్త తగ్గింది, అయినా కూడా కంపెనీ లాభాల్లోనే ఉంది. సో మంచిది. అదేవిధంగా మనం చూడాల్సింది ఇక్కడ ప్రమోటర్ హోల్డింగ్. ప్రమోటర్స్ అంటే ఈ కంపెనీ ఓనర్స్. వాళ్ళు చూసుకున్నట్లయితే ఏకంగా 45.24%ని హోల్డ్ చేస్తూ ఉన్నారు. ప్రమోటర్స్ హోల్డ్ చేసినట్లయితే వాళ్ళకి వాళ్ళ యొక్క కంపెనీ మీద నమ్మకం ఉంది. వాళ్ళు షేర్స్ని వాళ్ళ వద్ద పెట్టుకున్నారు. సో మంచిది. అదేవిధంగా ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అనగా ఫారెన్ వాళ్ళు మన దేశంలో ఉన్నటువంటి కంపెనీలో పెట్టుబడి పెడుతున్నారు. వాళ్ళు పెడుతున్నారంటే వాళ్ళు అన్నీ చూస్తారు. ఓకే, గుడ్. వాళ్ళు చూసుకున్నట్లయితే అరౌండ్ 21%. సో ఇవన్నీ మనమైతే చూడాలి. వీటితో పాటు ఆస్తులు అప్పులు ఎలా ఉన్నాయి, అసలు ఈ కంపెనీకి ఆస్తులు ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయా లేదా? బ్యాలెన్స్ షీట్ క్లిక్ చేయండి. సో అసెట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉండాలి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అన్నీ గమనించవచ్చు. ఆస్తులు అప్పులు, ఫర్ ఎగ్జాంపుల్ ఫిక్స్డ్ అసెట్స్ ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయా? ఎస్. 2018లో 131 crore, అది కాస్త 170, అరౌండ్ 300, 288, 318 ఇంక్రీజ్ అవుతున్నాయి. ఓకే, ఫైన్. ఇవన్నీ మనమైతే చూసుకుంటూ ఉండాలన్నమాట. ఇంకా నెక్స్ట్ వన్ యూపీఎల్ అనగా యునైటెడ్ ఫాస్ఫరస్ లిమిటెడ్. ఇదొక అగ్రి కెమికల్ కంపెనీ. మీ ఫాదర్ కనుక ఫార్మర్ అయితే ఖచ్చితంగా మీ ఫాదర్ వీటి యొక్క ప్రొడక్ట్స్ని యూజ్ చేసే ఉంటారు. ఎక్కువగా కెమికల్స్, ఏం కెమికల్స్? అగ్రి కెమికల్స్, ఎరువులు విత్తనాలు వీటిని తయారు చేస్తూ ఉంటుంది. మనం కొడతాం కదా పొలాలకి కెమికల్స్, వాటిని ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటుంది అనమాట. గూగుల్ ఓపెన్ చేస్తా, యూపీఎల్ లిమిటెడ్. దీని యొక్క షేరు ధర 773 యాజ్ ఆఫ్ టుడే. సో దీని యొక్క షేరు ధర ఏ విధంగా మూమెంట్ అవుతుందో చూద్దాం. లాస్ట్ 5 days ఎంత పెరిగింది? గత 5 రోజులుగా ఈ షేరు ధర 1.56% ఇంక్రీజ్ అయింది. లాస్ట్ 1 monthగా 11%, 6 monthsగా 1.2%. అదేవిధంగా లాస్ట్ 1 yearగా ఈ షేర్ అనేది 6.31% పెరిగింది. అదేవిధంగా 5 yearsగా చూసుకున్నట్లయితే 58.90%, టోటల్గా 286 రూపీస్ ఇంక్రీజ్ అయింది. మనం ఇంకా గమనించాల్సినవి చాలా ఉన్నాయి, ఆల్రెడీ చెప్పా. సో క్లిక్ చేస్తూ ఉన్నా, ఈ షేరుని క్లిక్ చేస్తూ ఉన్నాం, వచ్చింది. సో లాస్ట్ 52 weeks హై లో చూద్దాం. సో మిడిల్లో ఉందా? ఉంది. సో లో వచ్చేసి 607.
హై వచ్చేసి 848, మిడిల్లో ఉంది. మిడిల్ అంటే కాస్త అటు ఇటుగా ఉంది, ఫైన్. సో ఎక్కువ ఇటు ఉంటే మంచిది, లో సైడ్ ఎక్కువగా ట్రేడ్ అవుతున్నట్లయితే ఇంకా మంచిది, గమనించుకోండి. అదేవిధంగా మార్కెట్ క్యాప్ వచ్చేసి 58,000 కోట్లు. అదేవిధంగా పీ రేషియో చూసుకున్నట్లయితే 14.49, తక్కువ ఉంది ఎక్కువ ఉందా, ఇక్కడ ఇచ్చారు లో. అదేవిధంగా సెక్టార్ పిఈ చూసుకున్నట్లయితే అరౌండ్ 40. అంటే ఈ సెక్టార్లో ఉన్నటువంటి స్టాక్స్ ద్వారా మనమైతే ₹1 సంపాదించాలంటే మనం ఖచ్చితంగా 40 రూపీస్ని పెట్టుబడి పెట్టాలి. కానీ ఈ స్టాక్లో ఏమవుతుందంటే మనం 14.49 రూపీస్ని స్పెండ్ చేస్తే చాలు ₹1 సంపాదించుకోవచ్చు, తక్కువ. అదేవిధంగా పీబీ రేషియో ఎంత ఉంది, 2.21. ఆల్రెడీ చెప్పా, 1 కన్నా తక్కువ ఉన్నట్లయితే బెటర్, బెస్ట్, అండర్ వాల్యూడ్. అదే అప్ టు 3 ఓకే, 3 కన్నా ఎక్కువ ఉన్నట్లయితే నో. అర్థమైందా? సో ఓకేగా ఉంది. సో ఓన్లీ దీన్ని చూసి చెప్పేలా నో, మనం లాభాలు ప్రాఫిట్స్ అనేవి ఏ విధంగా వస్తున్నాయో దాన్ని చూసి జడ్జ్ చేయాలి. సో నేను ఫినాన్షియల్స్ని క్లిక్ చేస్తూ ఉన్నా, ఇంక్రీజ్ అవుతుంది. రెవెన్యూ చూడండి, 2018లో 17,000 crore, అది కాస్త ఇంక్రీజ్ అయ్యి 2022లో చూసుకున్నట్లయితే 46,000 crore ఇంక్రీజ్ అయ్యింది. అదేవిధంగా నెట్ ప్రాఫిట్ ఇంక్రీజ్ అయిందా? ఎస్. 2019లో 1,500 కోట్లు ప్రాఫిట్, కానీ 2022లో చూసుకున్నట్లయితే 4,300 కోట్లు. సో ఇంక్రీజ్ అవుతుంది. అదేవిధంగా ప్రమోటర్ హోల్డింగ్స్ చూడాలి. ప్రమోటర్ హోల్డింగ్స్ చూసుకున్నట్లయితే ప్రమోటర్ వచ్చేసి 28.96%, అరౌండ్ 29%ని హోల్డ్ చేస్తున్నారు. అదేవిధంగా ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వాళ్ళు చూసుకున్నట్లయితే 35%ని హోల్డ్ చేస్తున్నారు. ఇంకా అదేవిధంగా లాస్ట్ వన్ చూసేద్దాం. సో వీళ్ళ యొక్క బ్యాలెన్స్ షీట్, ఆస్తులు ఇంక్రీజ్ అవుతున్నాయా అది కూడా చూద్దాం. సో నేను కిందకు వస్తూ ఉన్నా, ఆస్తులు ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయా? ఎస్, చూడండి బీభత్సంగా ఇంక్రీజ్ అవుతున్నాయి. చూసారా, 5,000 2018లో 5,000, ఇప్పుడు చూసుకున్నట్లయితే 20,000 కోట్లు అంత ఆస్తి ఇంక్రీజ్ అయిందనమాట. ఇంకా థర్డ్ వన్ కోల్ ఇండియా. కోల్ అంటే బొగ్గు, ఇదొక్క ప్రభుత్వ సంస్థ. సో ఈ కంపెనీలో 70% అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది, రిమైనింగ్ 30% మాత్రమే మనకి అనగా పబ్లిక్కి. అదేవిధంగా ఈ కంపెనీలో టోటల్గా 2,72,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. అర్థమైందా? సో ఈ కంపెనీ ఎక్కువగా బొగ్గుని తయారు చేస్తూ ఉంటుంది, అనగా ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో చూద్దాం ఈ కంపెనీ యొక్క షేరు ధర ఏ విధంగా ఉందో. కోల్ ఇండియా లిమిటెడ్ చూసారా, దీని యొక్క షేరు ధర 232 ఈరోజు. సో లాస్ట్ 1 డేగా దీని యొక్క గ్రోత్ అనేది 3 రూపీస్ ఇంక్రీజ్ అయింది. అదేవిధంగా లాస్ట్ 5 డేస్గా చూసుకున్నట్లయితే అరౌండ్ 1% ఇంక్రీజ్ అయింది. 1 మంత్గా -3%. సో మైనస్ ప్లస్ రెండు ఉంటాయి, గమనించండి. అదేవిధంగా లాస్ట్ 6 మంత్స్గా చూసుకున్నట్లయితే 28% గ్రో అయింది ఈ స్టాక్. అదేవిధంగా లాస్ట్ 1 ఇయర్గా 46%. లాస్ట్ 5 ఇయర్స్గా చూసుకున్నట్లయితే మైనస్. అర్థమైందా? సో ప్లస్ మైనస్ రెండు ఉంటాయి. దీన్ని ఓపెన్ చేస్తున్నా, ఆల్రెడీ చెప్పాను కాబట్టి పైన చెప్పేస్తాను ఇంకా ఈ స్టాక్స్ నుంచి. సో నేను క్లిక్ చేస్తూ ఉన్నా. సో లాస్ట్ 52 వీక్స్ హైలో చూసుకున్నట్లయితే 139 to 63, కాస్త హై రేంజ్లోనే కనిపిస్తూ ఉంది ఈ స్టాక్. అదేవిధంగా ఆల్రెడీ చెప్పాను, పిఈ రేషియో ఎంత, 5.49. అదే ఇండస్ట్రీ పిఈ చూసుకున్నట్లయితే 8, ఎక్కువ ఉంది. సో ఇండస్ట్రీ పిఈ కన్నా తక్కువ ఉండాలి, ఎక్కువ ఉందా ఖతం. అదేవిధంగా పీబీ రేషియో చూసుకున్నట్లయితే 3.28. సో 3 వరకు ఓకే, 3 కన్నా కాస్త ఎక్కువ ఉంది. సో 4, 5, 6, 7 ఆ విధంగా ఉన్నట్లయితే గమనించాలి. సో 3 వరకు అయితే ఓకే. అదేవిధంగా ప్రాఫిట్స్ అనేవి ఒకసారి చూడండి, ఇంక్రీజ్ అవుతున్నాయా? ఇంక్రీజ్ అవుతున్నాయి. ఏకంగా 2022లో 1,00,000 కోట్లు రెవెన్యూ. అదేవిధంగా ప్రాఫిట్స్ చూసుకున్నట్లయితే 2022లో 17,000 కోట్లు. కంపెనీ బాగుందని చెప్పుకోవచ్చు. సో అర్థమైంది మీకు, ఓకే ఫైన్ అనిపించింది. ఇప్పుడు పెట్టుబడి పెట్టాలంటే ఖచ్చితంగా మనకంటూ డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఖచ్చితంగా ఉండాలి. అంటే ఏంటి, ఈ అకౌంట్ని ఓపెన్ చేస్తే మాత్రమే మనమైతే స్టాక్ మార్కెట్లో మన డబ్బుని పెట్టుబడి పెట్టగలం. సో పెట్టుబడి పెట్టడానికి ఈ డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ని ఓపెన్ చేయడానికి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. వాటిల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మిరై అసెట్స్ వారి ఎం స్టాక్లో బ్రోకరేజ్ 0. అవునండి, మనమే కనుక కొన్ని ప్లాట్ఫామ్స్ వద్ద మనం కనుక ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఛార్జ్ ఉంది.
20 rupees or 0.05% whichever is lower on executed order. కానీ M స్టాక్లో 0. అదేవిధంగా మనమే కనుక పొరపాటున ట్రేడింగ్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా బ్రోకరేజ్ ఛార్జెస్ ఉంటాయి. ఎంత? కొన్ని ప్లాట్ఫామ్స్లో 0.03% ఆర్ 20 విచ్ ఎవర్ ఈజ్ లోయర్. అదేవిధంగా మనమే కనుక కరెన్సీ లేదా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ వాటిల్లో పెట్టుబడి పెడదాం అనుకున్నట్లయితే కొన్ని ప్లాట్ఫామ్స్ వద్ద సేమ్ 0.03% ఆర్ 20 విచ్ ఎవర్ ఈజ్ లోయర్. కానీ M స్టాక్లో అన్ని 0. ఫర్ ఎగ్జాంపుల్ నేను M స్టాక్ వారి వెబ్సైట్ని ఓపెన్ చేస్తున్నా. ఇది వెబ్సైట్. గూగుల్లోకి వెళ్ళి M స్టాక్ అని చెప్పి కొట్టండి. ఇక్కడ వీళ్ళకి చూసుకున్నట్లయితే 1.3 crore ట్రేడ్స్ ఉన్నాయి. ఆల్రెడీ 1,30,00,000 ట్రేడ్స్ అయ్యాయి. అదేవిధంగా వీళ్ళ యాప్ యొక్క డౌన్లోడ్స్ చూసుకున్నట్లయితే 10 lakh. అదేవిధంగా టోటల్ టర్న్ ఓవర్ చూసుకున్నట్లయితే 20,000 కోట్ల కంటే ఎక్కువ. అర్థమైందా? అదేవిధంగా ఇది కొత్తది. సో వీరి యొక్క సంస్థ వచ్చేసి మిరై అసెట్స్, బ్రాండ్ వచ్చేసి M స్టాక్. మిరై అసెట్స్ ఎప్పటి నుంచో ఉంది, కానీ M స్టాక్ అన్నది కొత్తది. లాస్ట్ 6 months బ్యాకే స్టార్ట్ అయింది. అప్పటి నుండి చూసుకున్నట్లయితే వీళ్ళకి ఆల్రెడీ 10 లక్షల యాప్ డౌన్లోడ్స్ అయ్యాయి. అది జస్ట్ ఇన్ 6 months. సో వన్ ఆఫ్ ద బెస్ట్ అయిన ప్లాట్ఫామ్. వీళ్ళ సర్వీసెస్ చూసుకున్నట్లయితే స్టాక్స్ చెప్పాను కదా, మంత్లీ 4,000 వర్త్ ఆఫ్ స్టాక్స్ని కొనాలి, ఇక్కడ కొనుక్కోవచ్చు. అదేవిధంగా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఆ ఫెసిలిటీ కూడా ఉంది. దానితో పాటు కరెన్సీ అది ఉంది. దాంతోపాటు మ్యూచువల్ ఫండ్స్ ఆల్రెడీ చెప్పా, మంత్లీ మనమైతే 2,000 ఖచ్చితంగా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టాలి. దీని ద్వారా కూడా పెట్టుకోవచ్చు. అదేవిధంగా IPO ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ఆ సర్వీస్ కూడా ఉంది. అండ్ దాంతో పాటు మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, అన్నీ ఫ్రీ. ఎప్పుడైతే మనం డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ని తెరుస్తామో అప్పుడు చిన్న సబ్స్క్రిప్షన్ ఉంది. సో ఆ సబ్స్క్రిప్షన్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు, 0 బ్రోకరేజ్ చెప్పాను కదా, లైఫ్ లాంగ్ 0, ఎటువంటి బ్రోకరేజ్ ఛార్జెస్ లేవు. అదేవిధంగా నో ఆర్డర్ లిమిట్, ఎటువంటి లిమిట్ లేదన్నమాట ఆర్డర్స్కి. నో సబ్స్క్రిప్షన్, స్టార్టింగ్లో మాత్రమే ఖాతాని తెరిచే టైంలో చిన్న సబ్స్క్రిప్షన్ ఉంది. ఆ తర్వాత నుంచి ఇయర్లీ సబ్స్క్రిప్షన్, మంత్లీ సబ్స్క్రిప్షన్ ఏమీ లేదు. అదేవిధంగా నో యాన్యువల్ ప్లాట్ఫామ్ ఛార్జెస్, ఎటువంటి ఛార్జెస్ కూడా లేవన్నమాట. అదేవిధంగా నో బ్రోకరేజ్ కమిట్మెంట్, నో ఎక్స్పైరీ, ఇది లైఫ్ లాంగ్ ఫ్రీ. అదేవిధంగా నో కాల్ అండ్ ట్రేడ్ ఛార్జెస్, సో ఎటువంటి ఛార్జెస్ లేవు. ఎప్పుడైతే మనం డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ని ఓపెన్ చేస్తామో అప్పుడు 999 ఆల్మోస్ట్ 1,000 రూపీస్ని పే చేస్తే మనకి లైఫ్ లాంగ్ నో బ్రోకరేజ్. అర్థమైందా? ఆర్ మాకొద్దు 1,000 వద్దు అనుకున్నట్లయితే 149 పెట్టి మనమైతే నార్మల్గా డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ని ఓపెన్ చేసుకోవచ్చు. అప్పుడు ఛార్జెస్ ఉంటాయి. ఎప్పుడైతే మనం ఒకేసారి 1,000 రూపీస్ పే చేసి డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ని ఓపెన్ చేస్తామో అప్పుడు లైఫ్ లాంగ్ ఫ్రీ అనమాట. చూడండి, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ డెలివరీ అంటే మంత్లీ మనమైతే ఇన్వెస్ట్ చేయాలని చెప్పాను కదా 4,000, అలా చేద్దాం అనుకున్నట్లయితే బయట ఫుల్ సర్వీస్ బ్రోకర్ వచ్చేసి అప్ టు 0.55% ఛార్జ్ చేస్తారు. కానీ ఇక్కడ 0, M స్టాక్లో 0. అదేవిధంగా కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, M స్టాక్ లాగే కొన్ని ఉన్నాయి. వాటిల్లో కొన్ని సంస్థలు ఏంటంటే 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాయి, అందుకే 0 to 20 రూపీస్. అదేవిధంగా ఇంట్రాడే M స్టాక్లో 0, బయట 0.19%. అదేవిధంగా ఇంకొన్ని బ్రోకర్స్ ఉన్నాయి కదా, అక్కడ 10 to 20%. ఫ్యూచర్స్లో 0, బయట 10 to 20. అదేవిధంగా ETFలో 0, MTFలో 0, ఆప్షన్స్లో 0, కరెన్సీలో 0, మ్యూచువల్ ఫండ్స్ 0, IPO 0. ఎక్కడ? M స్టాక్లో 0, కానీ మిగతా ప్లాట్ఫామ్స్ వద్ద 0 to 20 రూపీస్ వరకు ఛార్జ్ అన్నది జరుగుతుంది. బ్రోకరేజ్ మాత్రమే 0. దీనికి డెలివరీ, ఇంట్రాడే, ఫ్యూచర్స్, ఆప్షన్స్కి 0. అదేవిధంగా కాల్ అండ్ ట్రేడ్ ఛార్జెస్ ప్రతిదీ 0, కానీ STT ఖచ్చితంగా ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది అనమాట. అదేవిధంగా ట్రాన్సాక్షన్ ఛార్జెస్, NSE, BSE యొక్క ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఉంటాయి, అవి ఖచ్చితంగా ఉంటాయి. అదేవిధంగా GST ఖచ్చితంగా ఉంటుంది, సెబీ ఛార్జెస్, స్టాంప్ ఛార్జెస్, ఇవన్నీ కామన్. సింపుల్గా చెప్పాలంటే M స్టాక్లో నో బ్రోకరేజ్, మిగతావి అన్నీ ఉంటాయి, గమనించండి. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ మీరు మంత్లీ ఎన్ని ఆర్డర్స్, ఫర్ ఎగ్జాంపుల్ బయట వేరే ప్లాట్ఫామ్ వద్ద ఖచ్చితంగా ఛార్జ్ ఉంటుంది. ఎంత? డెలివరీకి వచ్చేసి, డెలివరీ అంటే
ఒకేసారి పెట్టుబడి పెడతారు. ఎప్పుడైతే ఆ షేర్ ప్రైస్ బాగా ఇంక్రీజ్ అవుతుందో అప్పుడు అమ్ముకుంటారు, అప్పుడు లాభాలు వస్తాయి. అలాంటి డెలివరీకి బయట ప్లాట్ఫామ్స్ వద్ద కొన్ని ప్లాట్ఫామ్స్ 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాయి పెర్ ఆర్డర్. మీరు కనుక మంత్లీ ఫర్ ఎగ్జాంపుల్ 10 ఆర్డర్స్ని ప్లేస్ చేసినట్లయితే ఇయర్లీ మీకు 48,000 ఖర్చు అవుతుంది. అదే ఎంస్టాక్ వద్ద ఒకేసారి 1000 రూపీస్ పే చేసి మీరే కనుక డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ని తెరిచినట్లయితే ఎటువంటి బ్రోకరేజ్ లేదు. సో డెలివరీ ద్వారా మీరైతే 48,000 సేవ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఆప్షన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరే కనుక ఇక్కడ పెర్ ఆర్డర్ 20 రూపీస్ వేసుకుందాం. 20 రూపీస్ డైలీ మీరే కనుక 10 ఆర్డర్స్ చేసినట్లయితే ఇయర్లీ అన్నీ కలిపి డెలివరీ ఆప్షన్ అంతా కలిపి 96,000 మీకైతే సేవ్ అవుతుంది. అదేవిధంగా ఇంట్రాడే మీరే కనుక చేస్తున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ 20 రూపీస్ బయట వేరే ప్లాట్ఫామ్స్ వద్ద మీరే కనుక 10 ఆర్డర్స్ చేసుకున్నట్లయితే 3 కలిపి 1,44,000 సేవ్ అవుతుంది. ఎప్పుడు ఎంస్టాక్లో మీరే కనుక ఈ ఖాతాని ఓపెన్ చేస్తే. అదేవిధంగా ఫ్యూచర్స్లో 20 రూపీస్ వేసుకొని 10 ఆర్డర్స్ చేసినట్లయితే అంతా కలిపి మీకు 1,92,000 సేవ్ అవుతుంది. అదేవిధంగా కరెన్సీ మీరే కనుక కరెన్సీలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ 20 రూపీస్ వేసుకున్నా కూడా 10 ఆర్డర్స్ చేసినట్లయితే మీకు అన్నీ కలిపి ఏమేమి చూడండి, డెలివరీ ఆప్షన్ ఇంట్రాడే ఫ్యూచర్స్ కరెన్సీ అంతా కలిపి మీకు 2,40,000 సేవ్ అవుతుంది. ఎప్పుడు ఎంస్టాక్ వద్ద ఈ ఖాతాని ఓపెన్ చేసినట్లయితే. అన్ని ప్లాట్ఫామ్స్ వద్ద 20 రూపీస్ ఛార్జ్ లేదు, కొన్ని ప్లాట్ఫామ్స్ వద్ద 20 రూపీస్ ఛార్జ్ అన్నది ఉంది. అర్థమైందా? సో మీరే కనుక ఎంస్టాక్ వద్ద ఈ ఖాతాని ఓపెన్ చేస్తే మీకు 2,40,000 సేవ్ అవుతుంది. అదేవిధంగా ఎంస్టాక్ వాళ్ళు కొన్ని ఎక్స్ట్రా బెనిఫిట్స్ని కూడా ఆఫర్ చేస్తున్నారు. ఫస్ట్ వన్ క్లిక్ ఆర్డర్ ఎగ్జిక్యూషన్, అదేవిధంగా 1 క్లిక్ ఆర్డర్ ప్లేస్మెంట్, దానితో పాటు వాయిస్ సెర్చ్. అవును, యాప్ని డౌన్లోడ్ చేసుకొని టాటా పవర్ అని చెప్పగానే టాటా పవర్ షేర్స్ అనేవి వచ్చేస్తాయి, మీరు అంతా చూసుకొని కొనుక్కోవచ్చు అనమాట. అదేవిధంగా ప్రీ డిజైన్డ్ ఇండెక్స్ బాస్కెట్స్, ఆ ఫెసిలిటీ కూడా ఉంది. ఇవన్నీ ఎక్స్ట్రా బెనిఫిట్స్. మీకు డౌట్ వచ్చి ఉంటుంది, ఏంటి ఎంస్టాక్ కొత్తదా అని చెప్పి. అవును, కొత్తది. 6 మంత్స్ బ్యాక్ ఇదైతే స్టార్ట్ అయింది. కానీ దీని యొక్క పేరెంట్ కంపెనీ వచ్చేసి మిరై అసెట్స్. గత 15 ఇయర్స్గా ఇదైతే సర్వీస్ని ఇస్తుంది. వాళ్ళ బ్రాండే ఎంస్టాక్. సో మనమే కనుక ఇక్కడ డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ని ఓపెన్ చేసినట్లయితే చాలా తక్కువ ఛార్జెస్ ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే 0 బ్రోకరేజ్ ఛార్జెస్. ఇదొక పెయిడ్ ప్రమోషన్, అర్థం చేసుకుంటారనుకుంటున్నా. సో లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది, క్లిక్ చేసి మీరైతే డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసే ముందు టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ చదవండి. ఇంకా 4th ఎంబసీ ఆఫీస్ పార్క్స్. మనం అస్తమాటు బెంగళూరు, చెన్నైలో చూస్తుంటాం. ఏమైతే టెక్ పార్క్స్ ఉన్నాయో అవి ఎంబసీ కంపెనీకి చెందినవి ఎక్కువగా. సో వాళ్ళకి ఈ టెక్ పార్క్స్ ద్వారా ప్రతి నెల కోట్లలో రెంట్ అన్నది వస్తుంది. అదేవిధంగా వీళ్ళకి చూసుకున్నట్లయితే 42.4 మిలియన్ స్క్వేర్ ఫీట్లో టెక్ పార్క్స్ ఉన్నాయి బెంగళూరు అండ్ చెన్నైలో. సో ఈ కంపెనీ కూడా చాలా బాగుంది. మనమైతే ఓపెన్ చేద్దాం. చూడండి, దీని యొక్క షేరు ధర 339. సో ఇంక్రీజ్ అవుతుందా? ఎస్, ఇంక్రీజ్ అవుతుంది, తగ్గుతుంది. సో లాస్ట్ 1 ఇయర్గా చూసుకున్నట్లయితే 8% డౌన్ అయింది. కానీ ఈ కంపెనీకి ఆదాయం వస్తుంది. ఎక్కడ చూడాలి? ఆల్రెడీ చెప్పా, ఓపెన్ చేస్తున్నా. సో పిఈ రేషియో ఇవన్నీ ఎలా ఉన్నాయో మనమైతే చూద్దాం. సో 52 వీక్ హై వచ్చేసి 406, కానీ ఇప్పుడు కాస్త తక్కువగా ట్రేడ్ అవుతుంది. అర్థమైందా? సో ప్రాఫిట్స్ అనేవి చూసుకున్నట్లయితే రెవెన్యూ ఇంక్రీజ్ అవుతుందా? ఇంక్రీజ్ అవుతుంది. సో 22లో 3,000 కోట్లు. అదేవిధంగా నెట్ ప్రాఫిట్ ఖర్చు అంతా పోయిన తర్వాత వీళ్ళ యొక్క రెవెన్యూ 2018లో 160, అదేవిధంగా 2019లో లాస్ వచ్చింది, 20లో పెరిగింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏకంగా దాదాపుగా 800 కోట్లు ప్రాఫిట్ అనమాట ఇంక్రీజ్ అవుతుంది. అదేవిధంగా ఆస్తులు ఇంక్రీజ్ అవుతుంది. చూడండి, ఫిక్స్డ్ అసెట్స్ అన్నవి 18లో దాదాపుగా 9,000 కోట్లు, ఇప్పుడు చూసుకున్నట్లయితే 33,000 కోట్లు ఆస్తులు ఉన్నాయి ఈ కంపెనీకి. ఇంకా లాస్ట్ 5th ఎల్ఎన్టీ. అస్తమాట చూస్తూ ఉంటాం, మెట్రోలు, బిల్డింగ్స్, బ్రిడ్జెస్, ఫ్లైఓవర్స్ కడుతుంటారు. ఎక్కువగా మన హైదరాబాద్లో కూడా కడుతున్నారు. సో ఈ కంపెనీ 1946లో స్టార్ట్ అయింది. అదేవిధంగా వీళ్ళ అండర్లో
3,37,000 ఎంప్లాయీస్ అయితే ఉన్నారన్నమాట. సో ఈ కంపెనీ ఏ విధంగా ఉందో ఒకసారి చూసేద్దాం. సో దీని యొక్క షేరు ధర 2069 రూపీస్గా ట్రేడ్ అవుతుందన్నమాట. సో పిఈ రేషియో చూసుకున్నట్లయితే హై ఉంది, ఎక్కువ ఉంది. ఇండస్ట్రీ పిఈ 36 ఉంటే దీని యొక్క పిఈ 30 ఉంది, గమనించండి. సో పిఈ రేషియో ఎక్కువ ఉంది, అదేవిధంగా పీబీ రేషియో కూడా 3 ఉంది, అంటే కాస్త ఎక్కువ. సో ఇవన్నీ మనమైతే గమనించాలి, ఇవి మారుతూ ఉంటాయి. మనం కేవలం వీటిని చూసి జడ్జ్ చేయకూడదు, మనం అన్నీ చూడాలి. సో మీకే కనుక పూర్తి నాలెడ్జ్ కావాలంటే, సింపుల్గా చెప్పాలంటే స్టాక్ మార్కెట్ గురించి పూర్తి నాలెడ్జ్ కావాలంటే ఫ్రీడమ్ యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. Investments in securities markets are subject to market risks. Read all the related documents carefully before investing.